న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై ఈసీ చర్యలు తీసుకుంది. ఆయన వెంటనే మరో శాఖకు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాను ఎన్నికలతో సంబంధం లేని విధులకు అప్పగించాలని సూచించింది. ప్రభుత్వానికి అనుకూలంగా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో ఇద్దరు పోలీసు ఉన్నత అధికారులపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై ఈసీ చర్యలు తీసుకుంది. ఆయన్ను వెంటనే మరో శాఖకు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాను ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని సూచించింది. ప్రభుత్వానికి అనుకూలంగా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలోనే వీరిద్దర బదిలీ జరిగినట్లు అనుకోవచ్చా? దాదాపుగా 6 ఐపీఎస్ అధికారులు, 3 ఐఏఎస్ అధికారులు ఎన్నికల విధుల నుంచి గత 20 రోజుల క్రితం కూడా ఎన్నికల కమిషన్ తొలగించింది. తాజాగా విజయవాడ సిపి రాణాతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన నిర్ణయం తీసుకుంది. సిఎస్కి ఆదేశాలు ఇస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటుగా బీజేపీ ముఖ్యమైన నేతల ఫోన్ ట్రాపింగ్ చేయడంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాడని చెప్పి కూడా తెలుగుదేశంతో పాటు బీజేపీ వరుసగా ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించి కూడా ఏదైతే కాంతి రాణా ఉన్నాడో పూర్తి స్థాయిలో ఆ కేసులో ప్రతిపక్షాల పాత్ర లేకపోయినా కానీ కాకతీయంగా జరిగిన సంఘటనకు సంబంధించి కూడా ప్రతిపక్షాలకు ఆస్వాదించడం, ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ గా చేసి ఇబ్బందులు పాలు చేయడం, కేసులో సంబంధం లేని వ్యక్తుల్ని రోజుల తరబడి కూడా పోలీసులు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అలాగే దర్యాప్తు చేయడంలో పూర్తి స్థాయిలో కాంతి రాణా విఫలమయ్యారని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. ఎన్నికల సంఘం విధుల్లో నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తున్నప్పటికీ కూడా విధులు నిర్వహించడం అంటే ఏదైతే నిందితుల ఆచూకీ పట్టుకోవడంలో పూర్తి స్థాయిలో విజయవాడ పోలీసులతో పాటు సిపి విఫలమయ్యారని చెప్పి ఎన్నికల సంఘం భావించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. థాంక్యూ శివ.